హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండి కుర్కురే ఫ్రై అండి. ఏంటి బెండి కుర్కురే ఫ్రై అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫ్రై క్రిస్పీగా ఉంటుంది. అలాగే కుర్కురే సైజులో కట్ చేసి చేసాం కాబట్టి బెండి కుర్కురే ఫ్రై అని పెట్టేసాం అంతే. ఈ రెసిపీకి వచ్చి ఫస్ట్ బెండకాయలు అయితే ఇలా 2 ఇంచెస్లో సన్నంగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు దానికి ఉన్న జిగురు కన్సిస్టెన్సీ అది పోతుంది, కొంచెంసేపు అలా వదిలేస్తే. ఈలోపు చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో నువ్వులు వేసుకోండి. ఆ నువ్వులు వేసుకుని ఒకసారి రోస్ట్ చేసుకోండి. అలా రోస్ట్ చేసుకున్నాక కొంచెం రోస్ట్ అయిన వెంటనే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి కొన్ని. దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి అలా దాన్ని నువ్వులు కొంచెం కలర్ మారేటట్టు రోస్ట్ చేసుకోండి. అవి కొంచెం టప్ టప్ అని పైకి కదులుతాయి నువ్వులు, అప్పుడు రోస్ట్ అయిపోయినట్టు. దాంట్లో కొంచెం కారం, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని ఆఫ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుని అది కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకుంటే ఇలా అవుతుందండి పేస్ట్. దాన్ని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. లోపు అది వేడెక్కుతుంది. ఈలోపు మనం బెండకాయ స్టిక్స్ తీసుకుని దాంట్లో దానికి సరిపడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 3 స్పూన్స్ బియ్యపిండి వేసి కొంచెం సరిపడా కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలండి. దీన్ని మిక్స్ చేసుకోవాలి. దానికి పిండి కొంచెం బెండకాయకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నీళ్ళు ఏమి పోసుకోకుండానే పిండి దానికి పట్టేటట్టు కలుపుకోండి. తర్వాత లైట్గా చిలకరించుకుంటూ వాటర్ని దానికి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి. సో మేమేమి రెసిపీ పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఏ రెసిపీ మిస్ అవ్వకుండా అనే రెసిపీస్ చూసి ట్రై చేసేయచ్చు. ఇది మిక్స్ చేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. వేసిన వెంటనే కదపకండి, కొంచెం సేపు అయ్యాక కదపండి. అప్పుడు బాగా క్రిస్పీనెస్ వస్తుంది. పిండి కూడా వాటికి ఉంటాయి. దీంట్లో ఎక్కువ పిండి ఉండదండి, కానీ క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా క్రిస్పీగా ఉంటే చాలా నచ్చుతుంది కదా ఫ్రై. ఎప్పుడన్నా ట్రై చేశారా మీరు కూడా ఎవరన్నా? ఒకవేళ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. రొంపగా ఉండడం వల్ల వాయిస్ ఇలా ఉందండి, ఏమనుకోకండి. కొంచెం వాయిస్ని ఇగ్నోర్ చేయండి. తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వేరే ప్యాన్లో మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకున్నానండి నేను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. మినప్పప్పు, శనగపప్పు అవి కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో వెల్లుల్లి రబ్బలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు అన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. అలా తాలింపు అంతా రెడీ అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. వేసి ఫ్రై చేసేసిన తర్వాత తాలింపు రెడీ అయిపోయాక మనం ముందే డీప్ ఫ్రై చేసుకుని ఉంచుకున్న కుర్కురే స్టిక్స్ ఉన్నాయి కదండి, అవి వచ్చేసి దీంట్లో వేసేసుకొని ఆ తాలింపు కొంచెం దానికి పట్టేటట్టు కలుపుకోండి. అలా పట్టిన తర్వాత దాంట్లోనే ముందుగా చేసుకున్నాం కదా మనం నువ్వులు, వెల్లుల్లి, కరివేపాకు పొడి, ఆ పొడిని కూడా వేసి మళ్ళీ కలుపుకోండి. అప్పుడు ఆ పొడి వచ్చేసి ఆ బెండకాయకి పడుతుంది. కొంచెం నువ్వులు చాలా మంచిదండి హెల్త్కి. సో మనం మధ్యలో మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఫ్రైస్లో నువ్వులు వేసుకోవడం వల్ల కమ్మదనం కూడా వస్తుంది. చాలా టేస్టీగా అయితే ఉందండి ఫ్రై, క్రిస్పీగా కూడా ఉంది చాలా.
ఇది వచ్చేసి సైడ్ డిష్ కింద యూస్ చేసుకోవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని దాంట్లో ఈ ఫ్రై కలుపుకొని తిన్న చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీరు కనుక ట్రై చేయకపోతే ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.